Welcome to Sir Ramanujan World of Learning. My name is Akhil, and today I'm going to teach you about banking awareness. So I made a basically notes తయారు చేశాను ఆర్బీఐ మీద. టుడే టాపిక్ వచ్చేసి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ స్టార్ట్ విత్ ద పాయింట్ కాల్డ్ బ్యాంక్ అన్న థింగ్. వాట్ ఈస్ బ్యాంక్? అకార్డింగ్ టు ద డెఫినేషన్, బ్యాంక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ లైసెన్స్డ్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి మనకు లైసెన్స్ అనేది బ్యాంకుకు వస్తుంది. అండ్ విచ్ కలెక్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ పర్పస్ మీద, అంటే ఎవరికైనా బదులు ఇవ్వడానికి దానికి పర్పస్ మీద డిపాజిట్స్ అనేది కలెక్ట్ చేసేదాన్ని మనం బ్యాంక్ అని అంటాం. బ్యాంక్ ఇన్ సింపుల్ టర్మ్స్లో బ్యాంక్ని ఏమంటామంటే ఐడిల్ మనీ టు ప్రొడక్టివ్ మనీగా కన్వర్ట్ చేసేదాన్నే బ్యాంక్ అంటారు. ఐడిల్ మనీ అంటే ఏంటిది? ఇప్పుడు మన దగ్గర ఒక కట్ట పైసలు ఉన్నాయి అనుకోండి ఇంట్లో, దానికి ఇంట్రెస్ట్ అనేది ఏం జనరేట్ అవ్వదు. బట్ అదే బ్యాంకులో ఉంటే మనకు వడ్డీ అనేది వస్తుంది. దాన్నే ప్రొడక్టివ్ మనీ అంటారు. ఐడిల్ మనీ టు ప్రొడక్టివ్ మనీ కన్వర్ట్ చేసేదాన్నే మనం బ్యాంక్ అంటాం సింపుల్ టర్మ్స్లో. అండ్ నెక్స్ట్ కమ్స్ ద బ్యాంక్ అనేదాన్ని మనం ఏ సెక్షన్ కింద రెగ్యులేషన్లో రిజిస్టర్ చేసామంటే సెక్షన్ 5B బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949. ఈ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, మెయిన్గా ఆర్ బ్యాంకింగ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి. బ్యాంక్ అనేది సెక్షన్ 5B బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండర్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. అండ్ మనకు ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా వచ్చేసి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది మనకు 1770లో స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ కమ్స్ ద జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1786లో మనకి స్టార్ట్ అయింది. ఈ రెండు కలకత్తాలోనే స్టార్ట్ అయ్యాయి మనకి. కలకత్తా ఎందుకు అంటే మంచి పోర్ట్ ఏరియా. 1786 అంటే అప్పటికి ఇంకా మన దగ్గర మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ రూల్లో ఉండేటోళ్ళం, అంతే కదా, బ్రిటిష్ రూల్లో ఉండేవాళ్ళం మనం. సో ఆ టైంలో కలకత్తా అనే దాన్ని వాళ్ళు హబ్గా చేసుకున్నారు. సో దట్ బిజినెస్ ట్రాన్సాక్షన్కైనా కావచ్చు, దేనికైనా ఈజీగా ఉండేలాగా. దెన్ అప్పుడు మనకు ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనేవి ఏర్పడ్డాయి. ఎప్పుడు? 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఏ ఇయర్? 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా అనేది ఎస్టాబ్లిష్ అయింది. అది 1809లో మనకు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అని పేరు మాత్రం మారింది. 1806లో రిజిస్టర్ అయిన బ్యాంక్ ఆఫ్ కలకత్తా వచ్చేసి 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మనకు పేరు మారింది. అండ్ దెన్ ఇన్ 1840 బ్యాంక్ ఆఫ్ బాంబే అనేది పుట్టింది. ఇవన్నీ ఏంటి అంటే 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్లు ఉంటాయి మనకు. బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఇన్ 1806 అండ్ ఇట్స్ నేమ్ ఇస్ చేంజ్డ్ టు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1806. అండ్ దెన్ 1840లో మనకు బ్యాంక్ ఆఫ్ బాంబే. అండ్ దెన్ అనదర్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్. మనకు మద్రాస్ అంటే చెన్నై. సో 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 బ్యాంక్స్ వచ్చేసి ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అంటారు. ఈ 3 చూసుకున్నట్టయితే పోర్ట్ ఏరియాస్, మద్రాస్ కావచ్చు, మనకు బాంబే కావచ్చు, కలకత్తా కావచ్చు, ఇవన్నీ పోర్ట్ అంటే సముద్ర తీరం ఉన్న ఏరియాస్. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అట్లా ఎంచుకున్నారు. ఆన్ January 27, 1921 ఆ రోజు ఈ 3 బ్యాంక్స్ కలిసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఏర్పడ్డాయి. ఇది ఎట్లా జరిగిందంటే 1920 డిసెంబర్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు వరల్డ్లో ఉన్న అన్ని బ్యాంక్స్కి సంబంధించిన ఒక యూనిటీ, వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి ఒక్క కంట్రీలో ఉండే బ్యాంక్స్ అనేవి ఒక సెంట్రలైజ్డ్ బాడీ అనేది ఉండాలి వాటికి కంట్రోల్ చేయడానికి అని చెప్పారు. సో దెన్ దే ఫార్మ్ దిస్ ఇన్స్టెంట్గా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఫామ్ చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆన్ July 1st, 1955 ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ నేమ్డ్ యాజ్ SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. అండ్ ఇట్ గాట్ నేషనలైజ్డ్ అంటే ఏంటిదంటే జనరల్గా 51% ఆఫ్ ద ఓనర్షిప్ షుడ్ బి పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ అండ్ రిమైనింగ్ 49% కెన్ బి ప్రైవేట్. ఇవి స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా మనకు ఇనిషియల్లీ అంతకుముందు మన దగ్గర పబ్లిక్ కానీ గవర్నమెంట్ దగ్గర కానీ అంత మనీ ఉండకపోయేది, ఎందుకంటే వీఆర్ అండర్ బ్రిటిష్ రూల్. సో మోస్ట్లీ ద లెండర్స్ ఆర్ ప్రైవేట్ నుంచి తెచ్చుకున్నవే ఉంటాయి. సో వన్స్ మనకు స్వతంత్రం వచ్చాక మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ ఆర్బీఐ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అన్నది కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం.
సో ఆర్బీఐ అనేది సెంట్రల్ బ్యాంక్ ఫర్ ఇండియా అంటాం. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఒక బ్యాంక్ అనేది ఉంటుంది బయట. ఇట్ ఈస్ ఎ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఫర్ ఇండియా అంటే ఏంటిదంటే ఒక బాడీ, రెగ్యులేటరీ బాడీ. బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంక్ అని కూడా అంటారు ఆర్బీఐని. ఎందుకంటే మిగతా బ్యాంకులన్నిటికీ మనీ కావాలన్నా ఏది కావాలన్నా ఇచ్చేది ఎవరు అంటే ఆర్బీఐ. మన గవర్నమెంట్కి కూడా డబ్బు పథకాల కింద వేటి కింద అయినా వీళ్ళకి మనీ కావాలంటే ఇచ్చేది ఎవరు అంటే ఆర్బీఐ. మీకు ఆర్బీఐ ఎటువంటి ఫంక్షన్స్ చేస్తుంది అన్నది కూడా మనం ఈ ఆర్బీఐకి సంబంధించింది వి విల్ కవర్ ఇట్ ఇన్ లైక్ 4 to 5 parts డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో దట్ ఫర్దర్ మోర్ మీరు ఆర్బీఐ గురించి ఇంకేం చూడాల్సిన అవసరం లేకుండా. సో ఐఎమ్ పుట్టింగ్ మై టైమ్ ఆన్ దీస్ థింగ్స్. సో ట్రై టు మేక్ ఏ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక నోట్స్ తీసుకోండి. నేను ఇప్పుడు చెప్పిన ఇయర్స్ ఏమన్నా ఉంటే పాస్ చేసి వెనకని చూసి రాసుకోండి ఒక దాంట్లో. సో దట్ మీకు ఫర్దర్ ప్రిపరేషన్, మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసినా వేరే ఇంకేం ఎగ్జామ్స్ రాసినా ఇయర్స్ అడిగినప్పుడు ఈజీగా ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీ. ఓకేనా? అండ్ బిఫోర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ రాకముందు మనకు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ బ్యాంక్ ఫర్ ఇండియాగా వర్క్ చేసింది అనమాట. అంటే విచ్ ఈజ్ ఎస్బీఐఏ మనకు సెంట్రల్ బ్యాంక్ ఫర్ ఇండియాగా పనిచేసింది. అండ్ ఇన్ ద ఇయర్ 1926, ఇప్పుడు 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ అనేది ఆర్బీఐ ఎస్టాబ్లిష్మెంట్ కోసం రికమెండ్ చేసింది. ఎందుకు అంటే మనకు 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ అయింది కదా, బట్ ఇట్స్ ఎ బ్యాంక్, ఇట్స్ నాట్ ఎ బాడీ. దానివల్ల అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఏమైందంటే దే ఫెల్ట్ లైక్ ఈ మేనేజ్ చేయలేకపోయారు. ఎందుకంటే దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఆ బ్యాంక్లని మేనేజ్ చేయాలి. ప్యారలల్లీ వీళ్ళ బ్యాంక్ డే టు డే బేసికల్లీ బ్యాంక్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూసే నార్మల్ బ్యాంక్స్ ఉంటాయి, వాటిని రీటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటారు. రీటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఏ రీటైల్ స్టోర్? కిరాణా స్టోర్ లెక్క. రీటైల్ బ్రాంచ్ అంటే ఏంటిది? ఏ ప్లేస్ వేర్ డైలీ వాకిన్స్ వస్తారు. క్లయింట్స్ అనేటోళ్ళు డైలీ వాకిన్స్ వస్తుంటారు. ఇప్పుడు చాలామంది బ్యాంక్స్ ఉద్యోగాలు అనగానే అవి చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ అంటారు. జాబ్స్లలో స్ట్రెస్ఫుల్ జాబ్స్, నాన్ స్ట్రెస్ జాబ్స్ అనేది ఏమి ఉండదు. బేసికల్లీ టైప్ ఆఫ్ వర్క్ అనేది వేరీ అవుతుంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ పీపుల్స్ పర్సన్ అంటే మీకు డే టు డే లైఫ్లో ఇప్పుడు వర్క్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మల్టిపుల్ పీపుల్ తోటి కమ్యూనికేట్ చేయగలిగే జాబ్ అంటే ఇట్స్ బ్యాంకింగ్, B2C, బిజినెస్ టు కస్టమర్. ఇప్పుడు ఐటీకి సంబంధించిన వాటిలల్లో మీరు మాట్లాడినప్పుడు ఏ క్లయింట్ తోటి ఇంటరాక్షన్లను, మార్నింగ్ మీటింగ్లను మాట్లాడతారు. డైలీ వాకిన్స్ ఉండవు. సో టైప్ ఆఫ్ వర్క్ అనేది వేరీ అవుతుంది. ఇదొక వర్క్ అదొక వర్క్ అట్లా చూడకండి. ఏదైనా యూ హ్యావ్ టు స్పెండ్ 9 hours to 10 hours ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ యూ డూ. సో టైప్ ఆఫ్ వర్క్ అనండి. డోంట్ యూజ్ ద వర్డ్ వర్క్ ప్రెషర్ ఆర్ వర్డ్ ఇలాంటి పదాలు వాడకండి. ఎందుకంటే మీరు ఎలాగో వర్క్ అనేది అయితే చేయాల్సిందే. మీకు నచ్చినా చేస్తారు, నచ్చకున్నా చేస్తారు. అది ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు వర్క్. సో టైప్ ఆఫ్ వర్క్ మీరు ఎటువంటి పర్సన్, ఇఫ్ యు ఆర్ అ పీపుల్స్ పర్సన్, ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్, ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ లైక్ టు లెర్న్ ఎవ్రీ డైలీ కొత్త పర్సన్ తోటి మాట్లాడి కొత్త థింగ్స్ నేర్చుకునే పర్సన్ అయితే చూస్ బ్యాంకింగ్. ఆర్ ఎల్స్ నాకు అలా వద్దు, నాకు దేర్ షుడ్ నాట్ బి ఎనీ లిమిట్ ఫర్ మై గ్రోత్ అనుకుంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే మనం గవర్నమెంట్ జాబ్స్లో ఎలా ఉంటుందంటే మన గ్రోత్ అనే దానికి కొద్దిగా లిమిట్ ఉంటుంది. పర్టికులర్ స్కేల్ 3 వరకు పోవడమో, స్కేల్ 4 వరకు పోవడమో, అందరు స్కేల్ 5 దాకా రీచ్ కాకపోవడమో జరుగుతుంది. అదే ప్రైవేట్లో అయితే స్కై ఇస్ ద లిమిట్, రైట్? ఇప్పుడు మీకు నాకు రియల్గా అంత స్కిల్ ఉంది అనుకుంటే గో జాయిన్ ఇన్ ఏ ప్రైవేట్ బ్యాంక్ ఆర్ ప్రైవేట్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ కెన్ స్టార్ట్ దేర్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్ మాకు జనరల్లీ నేను వర్క్ చేసేటప్పుడు ఇనిషియల్గానే ఆల్మోస్ట్ దే ఆఫర్డ్ రియల్లీ గుడ్ double-digit ప్యాకేజెస్ ఆఫర్ చేసేవాళ్ళు. సో ఈవెన్ నౌ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా మందిని హైర్ చేసుకుంటున్నాయి. దట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్. కమింగ్ టు ద పాయింట్ అగైన్, ఇన్ ద ఇయర్ 1926 హిల్టన్ యంగ్ కమిషన్ అనేది ఆర్బీఐ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఈ కమిషన్ దీన్ని ఏమంటారంటే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అని కూడా అంటారు. ఇదే కమిషన్ని March 6, 1934 రోజు ఆర్బీఐ యాక్ట్ అనేది ఫామ్ అయింది. ఏ రోజు? March 6, 1934. అండ్ ఆర్బీఐ ఆపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే April 1, 1935 రోజు మనకు
ఆర్బీఐ ఆపరేషన్స్ అనేది, అంటే డే టు డే ఆపరేషన్స్, ఇంకా మిగతా బ్యాంకులు అన్నిటిని చూసుకోవాలి కదా, ఆ ఆపరేషన్స్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇనిషియల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్బీఐ కలకత్తాలో పెట్టారు. అది 1935 నుంచి 37 వరకు మాత్రమే పెట్టారన్నమాట. అండ్ పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైకి మళ్ళీ షిఫ్ట్ చేసేసారు. కలకత్తా నుంచి ముంబైకి షిఫ్ట్ చేశారు. అండ్ ఇనిషియల్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ వాస్ 5 crore rupees. 5 కోట్లు పెట్టి మొదలు పెట్టారు ఆర్బీఐని ఇనిషియల్గా. అండ్ ఆర్బీఐ అనేది January 1st, 1949 రోజు నేషనలైజ్ అయిపోయింది. అండ్ ఆర్బీఐ లోగో వచ్చేసి ప్యాంథర్ ఆర్ రాయల్ బెంగాల్ టైగర్ విత్ పామ్ ట్రీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితేనే మెన్షన్ చేసి చెప్తాను. అండ్ దిస్ ఈజ్ ఎస్పెషల్లీ నార్మల్గా చదివే వాళ్ళకి ఏం ఇయర్స్ ఏం గుర్తుపెట్టుకోనక్కర్లేదు. బట్ పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ఆర్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ who are preparing for the bank jobs, whether it's government or private. And recentగా జరిగిన థింగ్స్లలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ యుక్రెయిన్ has received best central bank award in the world for the year 2023. And Shaktikant Das sir, Shaktikant Das, and who is Shaktikant Das? He is the governor of RBI, current governor Shaktikant Das sir. So has received best central bank governor award for the year 2023. అండ్ ప్రజెంట్ ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్, అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ఆర్బీఐ అనేది చాలా డిఫరెంట్ ఉండేది. అండ్ దెన్ ఆర్బీఐ టు గవర్నమెంట్ జరిగే ట్రాన్సాక్షన్స్ చాలా వేలల్లో ఉంటుంది కదా. అది జరిగినప్పుడు ఏమయ్యేదంటే, మన ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి March 31st to April 1st కదా. ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ అంతకుముందు డిఫరెంట్గా ఉండేది. సో అప్పుడు ఏమయ్యేదంటే, వీళ్ళు వాళ్ళకి మనీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్స్ అనేవి తేడా వచ్చాయి. దానివల్ల అకౌంటింగ్ ఇష్యూస్ వచ్చాయి, అకౌంట్స్ టాలీ కాకపోయాయి. దానివల్ల మళ్ళీ ఆర్బీఐ అనేది March 31st to April 1st అనే దాన్నే మార్చుకుంది. అండ్ we will discuss furthermore in the next video. Thank you. Have a nice day. Please don't forget to like and subscribe and share as much as you can to the people who are in need or people who are preparing for the banking examinations. So I am putting my time and efforts to teach you guys the best way I can. Thank you. Have a nice day.